దిబ్బపడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును సరిపోదు వాక్యం పెద్దది. స్థిరంగా అంటే శ్రమల్లో నిలకడగా ఉండడానికి శ్రమలు వస్తాయి అక్కడ. శ్రమలు ఎందుకు వస్తాయి అక్కడ? క్రైస్తవులకి నిప్పలంగా ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల నుంచి అంటే క్రైస్తత్వం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా క్రైస్తత్వంలోనే నిలకడ ఉండాలి. క్రీస్తు ప్రేమ తెలిసిన ఆవిడ వెనక్కి వెళ్ళిపోవడం, గుట్టిగా వచ్చినోడు వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ క్రీస్తు ప్రేమ ధైర్యంగా అంటే బలంగా నమ్మినోడు ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇటువంటి శ్రమలు ఆ రోజుల్లో మొదటి శతాబ్దం కాలంలో చాలా మంది సహోదరులు ప్రాణత్యాగం చేశారు. స్టేడియంలో పెట్టేసి సింహాల భూమిలో పెట్టేశారు. ఆకలితున్నటువంటి సింహాలు మామూలుగా కడస నింపుకున్నటువంటి సింహాలు ఏం చేస్తాయి? మనసు చూస్తే కొరికి కొరికి తింటాయి. అలాంటిది ఉదయం నుంచి ఆహారం లేకుండా ఒక మనిషి ముందులు పెట్టుకొని సింహాన్ని విడిచిపెడితే ఏం చేస్తే చెప్పండి? ఒక్క ముక్క కూడా దొరకదు. అలాంటి పరిస్థితి 177 క్రీస్తు శకం 177 కాలంలో ఒక ఇన్సిడెంట్ చెప్పేసి ముగిస్తాను. కరెక్ట్గా అయ్యి వచ్చారు కనుక క్రీస్తు శకం 177 సంవత్సరంలో ఇప్పుడు క్రీస్తు శకం 177 సంవత్సర కాలంలో ఉన్న మార్కు ఆరవేయన్ అనే రోమ అధిపతి అనమాట. మొన్న ఈ విషయం కోసం జమ్ములో నేను ఉపవాస ప్రార్థన ఎప్పుడు చెప్పాను. ఆ రోమ అధిపతి చాలా క్రూరంగా క్రైస్తవుల్ని చిత్రహింసలు పెట్టి చంపేసేవాడు. ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారు వాళ్ళందరూ పట్టుకెళ్ళిపోయి పట్టిన వాళ్ళని అంటే దొరికినట్టుగా కొట్టేసి